ఏంట్రా ఇది? ఇంత స్వచ్ఛమైన బియ్యం ప్రజలకు సరఫరా చేస్తే వాళ్ళు తిని ఆరాయించుకోవద్దు, సచ్చూరుకుంటారు. రాళ్ళగలపండి. ఇలాగే మీరు ఒకసారి ఎరువులో కల్తీ చేస్తే యాదబాబు గారు మిమ్మల్ని 2 ఏళ్ళు జైల్లో పెట్టించారు. మళ్ళీ బియ్యంలో రాళ్ళు కలపండి. వాళ్ళు రాలిపోతాయి ఇంకోసారి కొత్త కూర్చామంటే. బియ్యంలో రాళ్ళు కలపని ఎవరా నీకు చెప్పింది? రాళ్లలో బియ్యం కలపను. మన మిల్లి మీద రోడ్లు వచ్చేస్తున్నారండి. మన కల్తీ సంగతి జనాలు తెలిసిపోయినట్టుందిరా. మొత్తం కప్పేయండి. నేను లేనని చెప్పంటారు. మా బావ ఎక్కడా? ఎక్కడా ఏంటి బామ్మర్ది? చుట్టం చూపుగా వచ్చినోడివి కత్తులు కటారులు వేసుకుని రౌడీ మొక్కతో వచ్చావేటి? చచ్చా, నేను వచ్చింది నిన్ను చూడ్డానికి కాదు, మరి ఆ పెద్దబాబు గారికి. గట్టిగా అరవబోకయ్య పాపం. అయినా అన్నేం చేశాడు? నా ఇంట్లో దొంగతనం చేసి నన్నే కొట్టి పారిపోయి వచ్చిన నా పనుల నాడు చేరదీశాడు. అప్పచెప్పమని అడిగిన నా మనుషుల్ని చావగొట్టి పంపించాడు. ఇప్పుడు ఆడికి నా పవర్ ఏంటో చూపిస్తాను. ఒకసారి ప్రయత్నం చెయ్యి. మూట కట్టి నీ మిల్లో బారేస్తాడు. ఈ వైట్ రైస్ రెడ్ రైస్ అయిపోద్ది. ఈ రంకిల ఆడి ముందేం పని చేయవయ్యా. నన్ను నీ కొంగురు కట్టుకున్నావు చాలదు, ఈ గంట కూడానా? గురువాయూరప్ప గురువాయూరప్ప. ఏమిటి అప్పుడే లేచారా? అఖిలం, చేతికి రాఖీ కట్టినట్టు ఈ గంట ఏమిటే? ఎప్పుడు కట్టావు? రాత్రి. ఎందుకు? మీ పాదాలకి నమస్కారం చేయందే నేను లేవనని తెలుసు కదా. నిన్న తెల్లారగట్ట మీరు ఎక్కడికి మాయమైపోయారు? గురువాయూరప్ప గురువాయూరప్ప. నిన్న రాత్రి ప్రసాదాలు ఎక్కువై నా కడుపులో బాగా లేక తెల్లవారుజామునే లేపేసింది. పాయికానా దొడ్లోకి వెళ్ళాను. అది తప్పేనా? అందుకే మీకు ఇలాంటి అవసరాలు వచ్చి లేచినా నాకు తెలియటానికే ఈ గంట. నా నెత్తిన మంట. ఏమిటి? గంట గంట గంట. 5:05. లేవండి. ఇవాళ కడుపులో బాగానే ఉంది, కాసేపు పడుకుంటా. అది కాదండి, ధనుర్మాసం పైన కుర్రాళ్ళు చన్నీళ్లలో స్నానాలు చేసి పూజలు మొదలు పెడతారో ఏమిటో. నేను వేడి నీళ్ళు పట్టుకొస్తానని చెప్పండి. వెళ్ళండి. ఆగండి. ఏమిటి? గంట. హాయ్, బాగున్నారా? రాత్రి నాకు భలే కళ వచ్చిందండి. మన ఇద్దరికి పెళ్లి అయిపోయిందంట. తమాషాగా ఉంది. నాకు కూడా అదే కళ వచ్చింది. కాకపోతే శోభన మాత్రం సల్మాన్ అంత జరిగింది. నాకు ఈ జన్మలో పెళ్లి వదలండి. నే కాదంటే ఏమైంది? సిటీలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారుగా. నీలాంటి బిలో యావరేజ్ ఫేస్ గా నా ఫేస్ నచ్చలేదంటే ఇంకెవరికి మాత్రం నచ్చింది? పూర్వ జన్మలో నా ఫేస్ గోడ అనుకుంటా పిడకలు కొట్టినట్టు కొడుతున్నారు. జగన్ ఎక్కడికి పక్క తీసుకెళ్ళి కొడతావా? ఏమైందిరా? నాకు తెలుసు నీ కోతి బుద్ధి, అందుకే బయట కూర్చుందాం అన్నాను. బయటకు పోతాను. ఒక నిమిషం, కార్డ్ సెలెక్ట్ చేయాలి కదా. అది బయట కూర్చుని కూడా చేయొచ్చు. ఇంకేం చేయనే బాబు, కూర్చో. ఈ మగాళ్ళు నేను నమ్మకూడదు. ఈ కార్డ్ బాగుందా చూడు. ఇది బాగుంది కదా. తీసే. అసలేంటన్నా ఇదంతా? ఈ శంకర్ దాదాగిరి మానేసి అహింస అహింస అంటున్నాడు, ఎందుకన్నా? ఓ పెద్ద ఆయన నా ద్వారా ఈ సమాజాన్ని బాగు చేయాలనుకుంటున్నాడు. ఆయనకు సహకరిస్తున్నాను. ఏమైంది? ఇలాంటి సమయాల్లో బాపు నువ్వేం చెప్పకు, నాకంతా అర్థమైంది. చూడు పాప, వాళ్ళు ఏమడిగారు పాపం? రేప్ చేస్తామన్నారు, చేయించుకో. వద్దని తిరగబడినా వాళ్ళు మానరు. ఒకసారి చేశారనుకో, రండ్రా ఇంకోసారి చేయండి అని అడుగు. మహా అయితే 3-4 సార్లు చేస్తారు, తర్వాత అలసిపోతారు. ఈ మాత్రం దానికి వద్దంటాం ఎందుకమ్మా? పో
చేయించుకో. ఏంటా రక్షించమంటే రేపు చేయించుకోమంటావా? నువ్వేట్రా మధ్యలో కొట్టం ఆడికి నువ్వు సపోర్టా? కాపాడమని వస్తే రేపు చేయించుకోమంటారా? సచ్చినోళ్ళ చీరేస్తానేమనుకుంటున్నారు. అలా ఎందుకన్నా నీలో ఉన్న పవర్ నువ్వే ఫీజు లాక్కుని మరి ఆపేసుకుంటా? లేదురా, ఇంకా నా పవర్ ని ఆపను. బుజ్జిని కూడా ఎతకడం ఆపేస్తా. రౌడీయిజం దందాలు మొదలు పెడతా. ఇప్పుడు నడుస్తున్న గాంధీగిరి కంటే అప్పుడు చేసిన దాదాగిరే ఇక నువ్వేం చెప్పినా నేను విన్నావు. బాబు నీకు నమస్కారం. ఇందాక అలాగే చేసావు. అలాంటి సమయంలో వాళ్ళని కొట్టు అని చెప్పే లోపలే అడ్డుపడి దెబ్బలు తిన్నావు. ఇక మగవాడికి కూడా ఈ పగటి వాసనతో కూడా జన్మల పాపం ఇలాంటి దొరికింది. ఏపుగా ఎదిగింది దొంగపోతులాగా మొహం ఎట్టా ఉందో. సోకులకేం తక్కువ లేదు. మొహం ఎట్టా ఉంది నీ అమ్మ కడుపు మారా. చెంపదగా ఏంటి ఏడుస్తున్నారు? నేను చేసుకున్న తర్వాత నాకు అదే మిగిలింది. సచ్చి ఎక్కడున్నాడో మా నాన్న. అమ్మాయి అందాల రాశి కాకపోయినా సుగుణాల గనిరా అని చెప్పాడు గాని ఇలా సూర్యకాంత వారసురాలు అని చెప్పలా. చచ్చి ఎక్కడుందో మా అమ్మ అంతా రివర్స్ లోనే చెప్పింది. ఏమని? అబ్బాయి మీసాలు లేని మన్మధుడు అని చెప్పింది గాని ఇలా ఈకలు కొరికిన ఫారం కూడా చెప్పలా. నేను నీకు తాళి కట్టిన మొగుండే. ఒరే ఒరే ఒరే, నేను నీకు 3 లక్షలు కట్నం ఇచ్చిన పెళ్ళానిరా. అరే ఛీ, మొగుడిని గౌరవించడం నేర్చుకో. అరే ఛీ, పెళ్ళాన్ని గౌరవించడం నేర్చుకో. ఏంటి అక్కడ చూస్తాను పిచ్చి పిచ్చిగా బాగుతావు. వచ్చాడంటే నా సంగతి నీకు తెలుసు. బాబు 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 ఏమైందిరా? ఏమైంది? నేను అడుగుతున్నాను కదా. నా బిడ్డ ఉండు. కేక పెట్టక ఏం చేస్తాడు? నీ స్టోన్ వింటే వీడేం కర్మ. పక్క ఫ్లాట్ లో పసిపిల్లలు కూడా చెవు నడుస్తారు. నా గొంతుకి కోకిల గొంతు. బయలుదేరిందండి ఉషా ఉత్తు. చిల్లులు పడ్డ గులకరాల డబ్బా. అబ్బో ఏమిటే మాటలు ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువ అవడానికి రాత్రులు మందు ఎక్కువయ్యేది నీకు, నాకు కాదు. ఇందాక నుంచి చూస్తున్నాను. ఏమిటి రెచ్చిపోతున్నావు? చంపేస్తా. రెచ్చిపోవడానికి చచ్చిపోవడానికి నేనేమి పేషెంట్ కాను. తాళి కట్టించుకున్న పెళ్ళాన్ని. అబ్బో అమ్మా నాన్న అందరిళ్లలో ఉదయాన్నే చక్కగా సుప్రభాతం వింటారు. భక్తి పాటలు పాడుకుంటూ పిల్లల్ని బుజ్జగిస్తూ మేల్కొల్పుతారు. కానీ మన ఇంట్లో ప్రతి రోజు యుద్ధ వాతావరణమే. లేదంటే తిట్లు దండకలతో మేల్కొల్పు. చచ్చే